నమస్కారం. జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. సాక్షాత్తు ఒక బాలుడికి పాల మీద కలిగిన వ్యామోహం అతన్ని ముల్లోకాలను శాసించే మహాదేవుని ముందు ఎలా నిలబెట్టిందో మీకు తెలుసా? సాధారణంగా మనం భక్తులకు దేవుడు వరాలు ఇవ్వడం చూస్తాం. కానీ ఒక చిన్నారి ఆకలి తీర్చడానికి ఆ పరమశివుడు పాలసముద్రాన్నే భూమికి తెచ్చిన కథ ఇది. అదే ఉపమన్యువు గాథ. వ్యాఘ్రపాద మహర్షి కుమారుడు ఉపమన్యువు. వారు చాలా పేదరికంలో ఉండేవారు. ఒకరోజు ఉపమన్యువు తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ధనవంతులైన పిల్లలు రుచికరమైన ఆవు పాలు తాగుతూ ఉండడం చూశాడు. ఆ పాలు చూసి అతనికి నోరు ఊరింది. తిరిగి ఇంటికి వచ్చి తన తల్లిని అడుగుతాడు, అమ్మా, నాకు పాలు కావాలి అని. పేదరాలైన ఆ తల్లి దగ్గర ఆవు లేదు. కానీ కొడుకు ఏడుస్తుంటే చూడలేకపోయింది. బియ్యం పిండిని నీళ్లలో కలిపి తెల్లగా మార్చి, ఇవే పాలును అయినా తాగు అని ఇస్తుంది. అమాయకుడైన ఆ బాలుడు అవి తాగి, అమ్మా, మేనమామ ఇంట్లో పాలు చాలా రుచిగా ఉన్నాయి, ఇవి చప్పగా ఉన్నాయేమిటి అని అడుగుతాడు. తల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నిజం చెప్పేస్తుంది, నాయనా, మన దగ్గర సంపద లేదు. ఆ పరమశివుని కరుణ ఉంటేనే మనకు పాలు అన్నం దొరుకుతాయి. ఆయనను వేడుకో, ఆయనే జగత్తుకు తండ్రి అని చెబుతుంది. కేవలం 5 ఏళ్ల వయస్సున్న ఉపమన్యువు ఆ మాటలను బలంగా నమ్మాడు. శివుడిని వేడుకుంటే పాలు దొరుకుతాయా? అయితే ఆయనను ఇప్పుడే ప్రసన్నం చేసుకుంటాను అని అడవికి బయలుదేరతాడు. హిమాలయాల్లో ఒక చిన్న రాయిని శివలింగంగా ప్రతిష్ఠించి ఆకలిని మరచి ఓం నమఃశివాయ అని తపస్సు మొదలు పెడతాడు. బాలుడి తపస్సు చూసి లోకాలు దద్దరిల్లాయి. శివుడు అతన్ని పరీక్షించాలనుకున్నాడు. ఐరావతం మీద ఇంద్రుడి రూపంలో ఉపమన్యువు ముందుకు వస్తాడు. బాలుడా, నేను ఇంద్రుడిని. నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం కావాలో కోరుకో. ఆ శ్మశానవాసి అయిన శివుడు నీకు ఏమీ ఇవ్వలేడు. నన్ను ఆరాధించు అని శివుణ్ణి నిందిస్తాడు. చిన్నారి ఉపమన్యువుకు కోపం నషాలానికి అంటుతుంది. నా తండ్రిని నిందిస్తావా? నీ వరాలు నాకు వద్దు. శివుడు లేని చోట నేను ఉండను అని విభూతిని మంత్రించి ఇంద్రుడి మీదకు ప్రయోగిస్తాడు. శివనింద వినలేక తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతాడు. అంతే, వెంటనే ఇంద్రుడు మాయమై పార్వతీ పరమేశ్వరులు తమ నిజ రూపంలో ప్రత్యక్షమవుతారు. ఉపమన్యువు ఆనందానికి హద్దులు లేవు. శివుడు నవ్వుతూ, కుమారా, నీ భక్తికి మెచ్చాను. నీకు కేవలం పాలు మాత్రమే కాదు, అనంతమైన సంపదను ఇస్తున్నాను అంటూ తన త్రిశూలంతో భూమిని గుచ్చుతాడు. అక్కడ నుండి తెల్లని కాంతితో క్షీరసాగరం అంటే పాలసముద్రం ఉద్భవిస్తుంది. ఈ రోజు నుండి ఈ పాలసముద్రం నీదే. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు తాగు. నువ్వు చిరంజీవి అవుతావు అని వరం ఇస్తాడు. ఒక చిన్న బియ్యం పిండి నీళ్ల కోసం ఏడ్చిన బాలుడు ఇప్పుడు సమస్త పాలసముద్రానికే అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు ఏం నేర్పుతోంది? ఉపమన్యువుకు వేదాలు తెలియవు, పెద్ద పెద్ద మంత్రాలు తెలియవు. అతనికి తెలిసిందల్లా తల్లి చెప్పిన మాట మీద నమ్మకం, శివుడి మీద ప్రేమ. మనం కూడా జీవితంలో ఆకలితోనో కష్టాలతోనో ఉన్నప్పుడు మన ప్రయత్నం చేస్తూనే ఆ దైవబలం మీద నమ్మకం ఉంచాలి. మనలోని చిన్నారి లాంటి నిష్కల్మషమైన భక్తి ఉంటే ఆ దేవుడు పాలసముద్రాన్నైనా మనకు చెంతకు చేరుస్తాడు. జీవన ప్రయాణంలో ఇలాంటి మరెన్నో అద్భుత గాథలను తెలుసుకోవడానికి మా ఛానల్ని అనుసరించండి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. స్వస్తి.